నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న రాత్రి నుంచి ఫుల్ జలుబు పట్టేసింది. రాత్రి అంతా సీత్తా కూర్చున్నా. ఈరోజు బండ్లు అయితే టైర్లు కడగాల. టైర్లు తెల్లగా ఉన్నాయి లోపల అంతా, బయట టైర్లు ఒకటి కడిగేస్తే అవుతుంది. నిన్న వాడు ఏసీ బిగించడానికి వచ్చినాడు. వాడికి సబూన్కి డబ్బా ఇచ్చి ఈడ బారేసిపోయినాడు. మళ్ళీ తేకంట బోకులు కడిగే సబ్బు, అదే సబ్బు వేసుకునేదానికి అది నాది. ఇది వేగంగా నీళ్ళు కొట్టేస్తే టైర్లకి మట్టంతా పోతుంది. బండ్లు అయితే తుడిచేసినాం. పోయి రూమ్ క్లీన్ చేసుకొని స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేస్తా. వాకిలు తెరిస్తే ఈగలు చూడ, రాజమౌళి ఈగ. ప్లీజ్ పోయే 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 బయటికి అది. పోతా ఒక 4 గుడ్లు పొయ్యి మీద పెట్టేసిపోయినాం అనుకో, ఉడుకుతూ ఉంటాయి. మళ్ళీ అదర టిఫిన్ చేసుకోవచ్చు తినేదానికి. వీటిపాటికి ఉడుకుతూ ఉంటే నేను పోయి స్నానం చేస్తా. అప్పటికల్లా ఉడికిపోతాయి. స్నానం చేసి రెడీ అయిపోయినా, గుడ్లు చూడండి ఎట్లా అయిపోయినాయో, చెదిలిపోయినాయి. ఎట్టే ఎందుకు ఎట్టయినాయో. ఇంకా మనం నిన్న తెచ్చుకున్నాము చపాతీలు, ఇవి రోల్ చేసుకోవడానికి. కొద్దిగా నూనె పోసుకొని కలుసుకుంటే బాగుంటుంది. చపాతీలు కూడా చిన్న అయిపోయినాయి, పెద్ద వస్తుంది ఇప్పుడు. అంతే, ఇది కాలిందంటే చపాతీ ఈ గుడ్డు బొప్పి తీసి దాంట్లో పెడదాం. ఈ గుడ్డులో ఉండే పచ్చసొనంతా పోయింది. ఆ నీళ్ళల్లోనే ఇది అయిపోయింది పచ్చసొన. అంతే, ఇంట్లో సాసులు వేసుకోవడం. ఈ సాస్ కొత్తది, ఇంకా ఓపెన్ చేయాలి. మైనస్ కూడా అయిపోయింది. వీడికి వచ్చినాక మైనస్ బాగా తినేస్తున్నాను నేను. దీంట్లోనే కచ్చప్ ఇది. ఇంకా దీన్ని చుట్టుకొని తినేయడమే. ఇది కుబూసులతో చేస్తారు కదా, ఆ పిండి అనమాట ఇది. ఇట్లా కాకుండా మన చపాతీల పిండి అయితే ఇంకా బాగుంటుంది, గోధుమ పిండి. ఇది కూడా బాగానే ఉంది. మన చపాతీలు అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది. టిఫిన్ కూడా రెడీ చేసుకొని తినేసిన. మేడం ఫోన్ చేస్తే బయటికి పోయేది. మేడం అయితే ఫోన్ చేసింది. మా మేడం కాదు, మేడం వాళ్ళ అన్న కూతురు. మా మేడం అయితే పాపం పొద్దున్నే బండి వేసుకొని వెళ్ళిపోయింది. మా మేడం బండి లేదు. ఏమైతే ఫోన్ చేసింది, అడిగిపోతుందో. మేడం అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్లోకి అయితే పోయింది. ఏం బిల్డింగ్ ఇది? వాళ్ళు ఇటైతే పోయినారు. ఇటైతే లోపల పార్కింగ్ అయితే ఉంది, కానీ ఇక్కడ గేట్ మూసేస్తున్నారు. ఈడ వచ్చే పార్కింగ్ లేదు, రోడ్ల మీద పెట్టేస్తున్నారు. ముందుకు పోయి చూస్తాం ఏం చేద్దాం. అన్నీ ఇళ్ళ ముందరే పెట్టేసుకున్నారు బండ్లు, పార్కింగే లేదా. ఇంకా ముందుకు పోయి తిరుక్కురావాలా. నీడ ఉండే చాటల్లా ఖచ్చితంగా బండి ఉంటుంది. నీడలో పెడదామంటే ఇదేమో ఖాళీగా ఉన్నది, కానీ నీడ లేదు. వాళ్ళు ఏ టైంకి వస్తారో మనకు తెలియదు. మనం ఎండలో పెట్టుకున్నాం అనుకో, మనం ఎండిపోతాం. మళ్ళీ ఈడ చూస్తే పార్కింగ్ లేదు, అన్ని బండ్లన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. అది ఆడ బండి పోతుంది, ఆఫీస్ ముందు పక్కే. ఆడ పోతే ఆడ పెడదాము.
ఈ పార్కింగ్లతోనే పెద్ద సావు. ఆడునింది ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కరెక్ట్గా వాడు నేను వచ్చే టయానికి దూరం చేసినాడు బండి. పోతాడో పోడు పోతాడు. పోనాయన పో, ఇంక ఈ బొక్కలో పెట్టాల్సిందే బండి. అరసాగా తల్లి తగిలింది కానీ అది పార్కింగ్ అయితే దొరికింది. ఇంకెప్పుడైనా రాండి మా మీరు. ఈడేమో బోర్డు వేసినారు నో పార్కింగ్ అని. ఇంకేం చేయాలా, ఈడే పెట్టారు అందరు బండ్లు. పార్కింగ్ ప్లేస్ లేకపోయా. బిల్డింగ్ ఏమో ఇంత పెద్ద బిల్డింగ్, పార్కింగ్ ఏమో లేదు. బ్లూ అంట, ఇంత పెద్ద బిల్డింగ్ దీనికి పార్కింగ్ ఒక్కరో గుద్దులే పెట్టినారు. ఈడ ఆడన పెడదామంటే మంచి ట్రెండింగ్ ఇది. ఈడ పెట్టేది బెస్ట్ అనిపిస్తుంది. ఈడైతే నో పార్కింగ్ లేదు, ఆడైతే నో పార్కింగ్ ఉన్నది. ఆడ పెట్టేది బెస్ట్. ఆడేమో బోర్డు ఉన్నది నో పార్కింగ్ అని. మళ్ళీ మేము నో పార్కింగ్ బోర్డు పెట్టినాం కదా, నో పార్కింగ్లో పెట్టినారని చెప్పి ఫైన్ తింటారు మళ్ళీ. ఇది బెస్ట్ పార్కింగ్. మన బండి అయితే ఆడ పార్కింగ్ చేసిన. ఈడ కూడా చూడండి మొత్తం యాప్ చెట్లు రోడ్లో. ఈ బిల్డింగ్ భలే ఉన్నది. మేడం పోయింది బిల్డింగ్ వచ్చి, ఇది దాని ఎదురుగా ఈ బిల్డింగ్ ఉన్నది. లోపల బిల్డింగ్ మధ్యలో చెట్లు కూడా వేసినారు, టెంకాయ చెట్లు. అవి టెంకాయ చెట్ల అంటి చెట్లు, అంటి చెట్లు. హయాత్ ప్లాజా అంట, ఆల్ హయాత్ ప్లాజా. ఇదైతే వాళ్ళ ఉన్నది వెరైటీగా బిల్డింగ్. వాళ్ళు వచ్చేంత వరకు కారులోనే నా జాగారం. ఇంకెప్పుడైనా రాని. మేడం అయితే మళ్ళీ అక్కడి నుంచి అంటే ఎదురుగానే మళ్ళా ఈ బిల్డింగ్ ఉండేది, ఇంతకుముందు చెప్పినా కదా బాగున్నదని, ఆ బిల్డింగ్లోకి అయితే వచ్చారు. ఫస్ట్ పోయింది ఆడ ఎదురుగా రోడ్డు అవతల ఉండే బిల్డింగు. మళ్ళీ యూటర్న్ కొట్టుకొచ్చి ఈ బిల్డింగ్లోకి అయితే వచ్చిన వాళ్ళని అయితే ఇసిపెట్టినా. మేడము నేను వచ్చేదానికి కొద్దిగా లేట్ అవుతుంది, నువ్వేమన్నా తింటావేమో అని చెప్పి నాకైతే కార్డు ఇచ్చింది, తినేసి రాపో అని. ఈడ ఏడున్నాయో మొత్తంలో చూడాల పోయి. ఆల్ బైక్ కేఎఫ్సి అలాంటివి ఏమైనా ఉంటే పోయి తెచ్చుకుంటా, లేదంటే చూద్దాం. ఏమన్నా ఎక్కలేదా, మొత్తం అద్దాలే, అద్దంతోనే తయారు చేసినట్టున్నారు మొత్తం. చలో ఏమన్నా ఉంటే తెచ్చుకుందాం రోడ్డు వైపు పోయి. నేనైతే లొకేషన్ అయితే పెట్టుకున్నా, ఆల్ బైక్ లొకేషన్ పెట్టుకొని ఇక్కడైతే ఉన్నది. అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్లు అంతే. ఇంకా లోపల పోయి ఏమన్నా తెచ్చుకుందాము, చూద్దాం ఏమున్నాయో. ఏందో ఇది మహల్, బాగా బూట్లు గిట్లు స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఎన్ని బూట్లు ఉన్నాయో స్పోర్ట్స్. ఇంతలా వాళ్ళు ఏమన్నారు స్వామి. చూద్దాం మాల్ బైక్లో ఏమన్నాయి. నేనైతే ఒక నెగెట్స్ ఒక పెప్సీ అది చెప్పిన. ఈ రెండు కలిసి నాకు 20 రియాలు అయినాయి. ఇంక ఈడే కూర్చొని కార్లో తినేసి పోయేది మేలు ఆడికి, ఎందుకంటే ఆడ పార్కింగ్ లేదు. ఈడైతే పార్కింగ్ ఉన్నది బాగా. తినేసి డైరెక్ట్ వెళ్ళిపోయి అడివి పెట్టుకున్నామంటే వాళ్ళు ఎప్పుడైనా రాని. 20 రియాలనా, 20 రియాల్లో 50 అలాలు అయింది. ఇది పెప్సీ వచ్చి 2 రియాలేమో, 2.5 రియాలు ఎంత కానీ, 2 రియాల 68 అలాల. ఇంకా మనకి ఇది ఒక బ్రెడ్ ఒకటి ఇస్తారు. దీంట్లో నేను నెగెట్స్ అయితే చెప్పిన. నెగెట్స్ దీంతోపాటు మనకు ఉల్లగడ్డ చిప్స్, అయ్యే ఏమంటారు వాటిని, ఫ్రెంచ్ ఫ్రైజా అవి ఏదో అంటారు, అవి అయితే వచ్చినాయి. ఈ అయితే ఎన్ని పీసులు వచ్చినాయి, 1 2 3 4 5 11 పీసులు వచ్చినాయి. 11 ఈ ఒక రవ్వ ఉల్లగడ్డ చిప్స్, ఇది ఒక బ్రెడ్ అయితే ఇచ్చారు. ఇంకా పెప్సీ ఒకటి తెచ్చుకున్నాను నేను. ఇవన్నీ కలిసి కూడా మొత్తం మన ఇండియా డబ్బులు 450 అంతే. 450 400 ఎంత వచ్చింది, 480 రూపాయలు అయినాయి ఇవన్నీ. నాకు తెలిసి వాళ్ళు వచ్చేదానికి టైం పడుతుంది, 1 గంట 2 అయినా కూడా మేడం ఒక్కోసారి తీసిదు అట్టాడిది. ఈరోజు నువ్వేదో ఒకటి తినేసి రాపో లేట్ అవుతుంది అనింది. 1 గంట కల్లా వచ్చేస్తామనింది. గంట అంటే నాకు తెలిసి 2 గంటలు పడుతుంది ఈజీగా. అందుకే ఈరోజు తినేసి రాపో అనింది. నేనేం వద్దన్నే ఫస్ట్, లేదు తినరాపో అనింది. ఈ ఏడ ఉండవులే మేడం మతాములు అంటే, తినరాపో ఏదో ఒకటి అనింది. సో అందుకే
దీని లోపల పెట్టుకుని ఇట్లా డైరెక్ట్గా లోపల మిక్స్ అవుతాయి. చాలా ఫేమస్ ఆల్ బైక్. నిజంగా జనాలు కుప్పలు ఉన్నారు. ఇక్కడ మాత్రం కొద్దిగా ఫాస్ట్గా వేస్తున్నారు. అక్కడ మేముండే ఏరియాలో అయితే చాలా స్లో. ఇక్కడ మాత్రం కొద్దిగా ఫాస్ట్గా ఉన్నారు మనుషులు. చిన్నదైనా కూడా చాలా ఫాస్ట్గా ఉన్నారు. ఆడ మేముండే ఏరియాలో పెద్దది కానీ స్లో. ఈ బ్రెడ్ ఇంకొకటి అడిగినా ఇస్తారు వాళ్ళు హడావిడిగా ఉన్నారు. అందుకే నేను ఏం అడగలా. ఈ సాస్ డబ్బాలు అయితే ఇచ్చినారు. ఈ మైనస్, ఈ 2 టమాటా కచప్పు. అది ఇంకా మధ్యాహ్నం దాకా వాళ్ళు వచ్చేంతవరకు ఇదే. ఇది తిని ఆడ ఉండాలా. ఆడిపోతే పార్కింగ్ దొరకదని నేను ఈడే కూర్చొని తింటా. ఈడే బెస్ట్, ఎందుకైనా మంచిదని. చాలామంది ఈడే కూర్చొని తింటారు కార్లలో. అన్నీ ఉన్నాయి కానీ నీళ్ళు లేవు. ఇదే అది తినేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము డైరెక్ట్. వాళ్ళు ఇచ్చింది 11 పీసులు. అసలు అవి తినలేకపోయినా నేను. ఇంకా మిగిలినవి 4-5 పీసులు. మళ్ళీ తిందామని పెట్టేసిన. ఫుల్ అయిపోయింది కడుపు నాకు. కొద్దిగా అయితే తిన్నా. చాలా ఇంకా ఆడిపోదాము. ఇప్పటికే లేట్ అయిపోయింది. మళ్ళీ టక్కన వచ్చారు వాళ్ళు. బండి అయితే రోడ్డు మీద పార్కింగ్ చేసేసిన. పార్కింగ్ లేదు. అంత గ్యాప్లో పెట్టేసిన. బండి ఏమో ఉన్నది. వాళ్ళు మెయిన్ రోడ్లో అదే బిల్డింగ్. అక్కడి నుంచి బయటకు వచ్చారంటే అక్కడికి వెళ్ళిపోయి చక్కగా వాళ్ళని ఎక్కించుకొని మెయిన్ రోడ్ ఎక్కేయచ్చు. మనం తిన్నాం కాబట్టి ఇంక వాళ్ళు ఎప్పుడైనా రాని. వాళ్ళు కూడా తినేదానికి ఏమో పోయినట్టున్నారు. తినేదానికో తాగేదానికో తెలీదు. కాఫీ షాప్ ఉన్నట్టుంది ఇక్కడ. కాఫీ, మతాము ఇవన్నీ ఉన్నాయి. అందుకోసమే నాకు కూడా ఇచ్చారు, నువ్వు కూడా తినరాపో అని. కేక్ చూసాం ఎట్టున్నదో. ఎట్టోలే మనమైతే కడుపుకి వేసినాం మేత. వాళ్ళు ఎప్పుడైనా రాని. ఇప్పుడు టైము 1:20 అయింది. వాళ్ళ దగ్గర 3 అవుతుందో 2 అవుతుందో చూద్దాం. టైం ఏమో 3 అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక లొకేషన్కి అయితే తీసుకొచ్చారు. వీళ్ళు ఊరికినే కాదు, నాకు వాళ్ళు బైక్ తీపిచ్చింది సినిమా చూపించేదానికి. దీంట్లోకేమో పోయారు. ఏదో మీటింగ్ ఉందంట. ఇక్కడ చూడండి, దండి కూడా బండ్లు. ఎంత ఖాళీ ప్లేస్ చూడండి. ఎన్ని ఉన్నాయి పావురాలు అక్కడ. ఆడ కూడా దండి కూడా పావురాలు. ఓని గాలి వెళ్తుంది. ఇంకా అట్లా పోతే మాకు ఇల్లు దగ్గర. ఇది అమెరికా వాళ్ళది ఏమంటారబ్బా, ఎంబసీ. అమెరికా ఎంబసీ అంట. అది ఆడ ఎదురుగా ఉండేది. ఆడ వాళ్ళది ఫ్లాగ్ కూడా ఎగురుతుంది. దాని చుట్టూ ఎంత బందోబస్తు ఉంటుంది అంటే అంత బందోబస్తు ఉంటుంది. ఫుల్ సెక్యూరిటీ, ఫుల్ పోలీసు వాళ్ళు ఉంటారు. సేఫ్టీకి ఒక గోడ ఉంది. దానికి సపరేట్ మళ్ళీ ఇంకొక గోడ కూడా ఏర్పరచుకున్నారు. 2 గోడలు ఉన్నాయి ఒకటే బిల్డింగ్కి. అదే అమెరికా ఎంబసీ. ఇంక వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏమో. నేను ఈ మిగిలించుకొని చాలా మంచి పని చేసిన. కడుపు ఆకలేస్తుంది, మళ్ళీ బెస్తాయి. చాలా మంచి పని చేసిన ఈ మిగిలించుకొని. లేకపోతే చచ్చిపోయింది ఆకలితో. 4 పీసులు అయితే మిగిలినాయి. చల్లకపోతే అస్సలు బాగుండు. మొత్తం చల్లగా అయిపోయినాయి. వీటి పని. నేను ఎప్పుడే ఫోన్ వచ్చింది డ్యూటీలో.
లోపల పో ఏం చేద్దాం డ్యూటీ పడిందా ఆ నుంచి అట్టో చక్కగా ఇంటికి వచ్చినాం స్వామి పొద్దున పోయి ఇప్పుడు టైం 4 అయింది. టైం 4 కావస్తుంది. పొద్దు నుంచి తిప్పి ఇప్పుడు తీసుకొని వచ్చాను ఇంటికి వస్తానే మామూలుగా రాలా నిద్ర. మంచం పైన పనుకుంటాను, ఎట్టపోయిందో కోమ. ఇప్పుడు లేచిన అది కూడా ఆమె ఫోన్ చేసింది కద్దామా పాలు ఇంకోటి అది నూడిల్స్, వాళ్ళ పిలిపిని దేశానికి సంబంధించిన నూడిల్స్ కావాలంట. అందుకు లేచిన, లేకపోతే నిద్రపోయింది. ఇంకా పాలు నూడిల్స్ అయితే తీసుకున్నా. ఇదే ఆమెకు కావాల్సిన నూడిల్స్ అంట. ఏం నూడిల్స్ అయ్యామో తెలియదు కానీ లోపల తెల్లగా ఉన్నాయి, గంజితో చేసినట్టు ఉన్నాయి. ఇక్కడ బిహోనా ఉన్నది కదా, బిహోనా అది ఈ పేరు ఉంటే ఎత్తుకొని రానింది. చాలా చూసినాము, చాలా ఉన్నాయి రకాలు వీటిల్లో. ఇది తెమ్మనింది, ఫోటోలు పెట్టినాము అన్నీ ఉండే రకాలన్నీ కూడా. సో అవి అయితే 2 ఎత్తుకోరానిది. ఇంకా పాలు ఒక డబ్బా ఎత్తుకురమ్మనింది. మాకైతే అన్నం అయితే ఇచ్చింది రాత్రికి. చికెన్ కర్రీ, బాస్మతి రైస్, వైట్ రైస్. ఇంకా అట్టే పాలు కూడా తెచ్చుకున్నా. ఫుల్ జలుబు పడేసింది. పసుపు వేసుకొని పాలు తాగి ఫస్ట్ అన్నం తినేసి మళ్ళీ పసుపు వేసుకొని పాలు తాగినామంటే ఈ జలుబు కొద్దిగా రిలీఫ్ అవుతుంది. పాలు అయితే పెట్టినా, కాగుతున్నాయి. దీన్ని తినేద్దాము. చికెన్లో ఏం కనపరాదు మసాలా, ఏదో ఒకటి. పర్వాలే, బాగానే ఉన్నది. కారం ఏం లేదు, సప్పగా ఉన్నది అంతే. పాలు అయితే కంచుకున్నా పసుపు వేసుకొని. ఈ ఇంటికాంచి తెచ్చుకున్నా మాత్రలో. ఇది ఒక మాత్ర వేసుకుంటే మత్తుకుంటుంది. వేడినీళ్ళు కూడా కాంచుకున్నా. ఇంటికి తాగేసి పనుకోవడమే. సో చూశారు కదా ఈరోజు వ్లాగు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.